ఇక్కడ చూస్తే డుకాటి డియావెల్ 1260S అంటే ఈ బైక్లో అంతా కూర్చుంటే మనం మానిటర్ చూసే డ్రైవ్ చేయాలి, రోడ్డు చూసి ఎంత డ్రైవ్. పెద్ద డిసప్పాయింట్మెంట్ మనకి ఇప్పుడు. మ్యాటర్ ఏమంటే యాక్సెసరీస్ పర్చేజ్ అంతా అయిపోయింది, ఫిట్టింగ్కి వెళ్తే పెద్ద క్యూ ఉంది అక్కడ. ఫిట్టింగ్ గరాజ్ వచ్చి బైక్ అండ్ బైకర్స్ వాళ్ళ పార్ట్నర్ బేసికలీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవాళ అవ్వదు రేపే ఇంకా అంటున్నారు. సో మనకి 2 ఆప్షన్స్, ఒకటి బైక్ ఇక్కడ వదిలేసి వెళ్ళడం, లేదా రేపు మార్నింగ్ అర్లీగా వచ్చి బైక్ పార్క్ చేయడం, సో దట్ దే విల్ స్టార్ట్ వర్క్ అరౌండ్ 10 AM అండ్ ఫినిష్ ఇట్ బిఫోర్ లంచ్. సో ఇంకా నాకు అది బెటర్ అనిపించింది. ఇంకా పర్చేస్ ఫినిష్ చేసుకొని మనం బ్యాక్ వెళ్తున్నాం. సో రేపు మార్నింగ్ అర్లీగా వచ్చేసి ఫిట్టింగ్స్ వేసేసుకుంటే అయిపోతుంది. ఏమేమి పర్చేజ్ చేసామంటే ఆటో ఇంజిన్ క్రాష్ గార్డ్, ఇంజిన్ గార్డ్, auto engine saddle stay and top rack, and the star item GV top box. Yes, and another star item is AOC C6 Pro navigation system, which comes along with the front and rear cameras, and side stand extender, front fork sliders for the protection, and that's all. So we'll get it fixed tomorrow and see how it looks. The only concern I had was how the top box looks on this new adventure, because the new adventure tail body is too narrow. But I feel the top box, we did a sample by keeping it on the bike without fitting, so it looks fine, and top box is very much needed for next rides. So we'll go with the saddle bags, either Rhino-Walk or the Rhinox. So let's see. I feel for the auto engine saddle stay or the diagonal one, Rhino-Walk diagonal saddlebags will be more suitable, but that leaves us with some less storage space, so we need to compensate with an additional bag on top of the pillion seat, so we'll be good with the luggage. And I was thinking to purchase a tank bag, because the tank bag which I have is the GV, that won't be suitable for this bike. Either I have to wait for the GV tank ring to be released suitable to this bike, or just sell it out the existing one and buy a new tank bag for this bike. So let's see how it goes. First I have to stop somewhere and have some coffee. ఈ ఇంటర్కామ్కి ఏమైందో కనెక్ట్ అయితే అట్లా అక్క నుంచి దమ్ము కొట్టిందే. హిమాలయన్ ఏమరా తమ్ముడు, ఎందురా అంత అర్జెంటు? వెనకాల అమ్మాయిందనా? నిదానంగా పోవచ్చుగా. పిల్లలు స్కూల్ బస్సులో బాగా చెప్తున్నారు.
చిన్నపిల్లలకి భలే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇట్లా బైక్ రైడింగ్ గేర్ తీసుకొని గోప్రో పెట్టుకొని పోతుంటే చిన్నపిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారు. అంటే ఒకప్పుడు మనం కూడా బాగా ఎగ్జైట్ అయినాంలే బైకర్స్ని చూసి చిన్నప్పుడు. అంటే మన చిన్నప్పుడు బైకర్స్ లేరు యాక్చువల్గా, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళ అప్పటి నుంచి బాగా చెప్తూనే ఉన్నారు. వాడు కళ్ళు ఆర్పకుండా చూస్తానే ఉన్నాడు అసలు చిన్నపిల్లడు. సర్లే హాయ్ పిల్లలు. మనం హెచ్ఎస్ఆర్ లోపలికి తినడానికి వచ్చి మంచి పని చేసాం. ఇందాక ఎట్లుండిందా సార్ ట్రాఫిక్ ఇక్కడ? ఇప్పుడు కొంచెం క్లియర్ అయినట్టుంది, అందరూ ఇళ్ళకి వెళ్ళి రీచ్ అయినట్టున్నారు. బైక్ పుల్ అయితే సూపర్ ఉంది అసలు. అక్కడ ఇదే గరాజ్, ఇదిగో మన బైక్ ఇదే. మన యాక్సెసరీస్ కూడా వచ్చేసాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కవాసకి ZX-10R. ఈ గరాజ్ లొకేషన్ విల్సన్ గార్డెన్ 10th క్రాస్. ఇంతకుముందు నా పాత బైక్ కూడా ఇక్కడే చేసుకున్నాను నేను యాక్చువల్గా. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు గరాజ్. అన్ని సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మన బైకే కాదు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానుగా మన పాత బైక్ యాక్సెసరీస్ కూడా ఇక్కడే చేయించామని. ఆల్మోస్ట్ అన్ని ప్రొటెక్షన్ గేర్స్ అండ్ లగేజ్ యాక్సెసరీస్ కూడా ఇక్కడే వేయించాం. సో ఇప్పుడు ఈ బైక్ కూడా ఇక్కడే వేపిస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేద్దాం అన్ని ఫిట్. ఇక్కడ చూస్తే డుకాటి డియావెల్ 1260S, ఇటుపక్క చూస్తే హార్లీ డేవిడ్సన్ మాస్టర్ ప్రైస్ 800cc స్ట్రీట్ గ్లైడ్, దాని పక్కనే కవాసకి నింజా. అన్ని గరాజ్లో సర్వీస్కి వచ్చినట్టున్నాయి. నైల్స్ వీళ్ళు అన్ని సూపర్ బైక్లు సర్వీస్ చేస్తారనుకుంటా. ఇక్కడ మన హెల్మెట్ ర్యాక్, అలాగే ఇక్కడ లోపలికి వస్తే వెయిటింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని మంచిగా వర్క్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. బేసికలీ వెయిటింగ్లో ఉందన్నమాట, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఫిట్టింగ్ చాలా టైం పడుతుంది కదా, సో అందుకని. అంటే ఈ బైక్లో అంతా కూర్చుంటే మనం మానిటర్ చూసే డ్రైవ్ చేయాలి, రోడ్డు చూసి అంతా డ్రైవ్ చేసే కావాలి. ఇదంతా హైవే టూరర్స్.